వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. కెనడాలో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారా? కెనడాలో మాస్టర్స్ చేయాలంటే ఏ రిక్వైర్మెంట్స్ కావాలి? వీసా ప్రాసెస్, ట్యూషన్ ఫీస్ ఎలా ఉంటాయి? ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ నిపుణులు అఖిల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అఖిల గారు. నమస్తే అండి. అఖిల గారు, కెనడా ఎందుకు స్టూడెంట్స్కి మోస్ట్ పాపులర్ డెస్టినేషన్గా ఉంది? So Canada is mostly asked destinations అండి. సో ఫర్ ద ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్స్ కావచ్చు. సో ఇఫ్ నాట్ యుఎస్ఏ, మోస్ట్లీ హై ప్రొఫైల్స్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కెనడా ప్రిఫర్ చేస్తారు. బికాస్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్ ప్రొవైడ్స్ గుడ్ కరిక్యులం అనమాట. సో యూనివర్సిటీస్ అన్నీ చాలా బాగుంటాయి అక్కడ. సో కోర్స్ కరిక్యులం బాగుంటుంది అండ్ ద ప్రోగ్రామ్స్ వాట్ దే ప్రొవైడ్, సో అవన్నీ చాలా బాగుంటాయి. And it is a very safest country environment wise or the ఏమంటారు యూనివర్సిటీ కల్చర్ వైజ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది అనమాట. వెన్ కంపేర్డ్ టు యుఎస్ఏ, కెనడాలో చాలా తక్కువగా ట్యూషన్ ఫీజు ఉంటాయి. ఐ డోంట్ సే ఇట్ ఈస్ లీస్ట్ దాన్ ద యూరోపియన్ కంట్రీస్, బట్ వెన్ కంపేర్డ్ టు యుఎస్ఏ, కెనడాలో చాలా తక్కువగా ట్యూషన్ ఫీజు ఉంటాయి. అండ్ ఎడ్యుకేషన్ కాకుండా వర్క్ ఆప్షన్స్, పార్ట్ టైమ్ ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి కెనడాలో. అండ్ ద కల్చర్ వైజ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ వైబ్రెంట్, చాలా ఇంక్లూజివ్గా ఉంటుంది కెనడా కల్చర్ అని చెప్పేసి. అండ్ ఇఫ్ యు ఆర్ సంబడీ హూ లవ్స్ కోల్డ్ వెదర్స్, who will enjoy the snow and all, then definitely Canada would be your best choice. కెనడాలో మోస్ట్ పాపులర్ కోర్సెస్ ఏంటండి? అన్ని కోర్సెస్ ఉంటాయండి, నాట్ జస్ట్ వన్, నాట్ పర్టికులర్లీ వన్ అనమాట. సో మీరు ఇంజనీరింగ్ వైజ్ చూసుకున్నా దెర్ ఇస్ సివిల్ విచ్ ఇస్ ఫేమస్ ఫర్, అండ్ ఇంకా మనకి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా కెనడాలో ఫేమస్ ఉంటుంది. ఆర్ట్స్ వైజ్ కూడా బాగుంటుంది, కలనరీ ఆర్ట్స్ ఉంటుంది, హాస్పిటాలిటీ టూరిజం ఉంటుంది. దెర్ ఆర్ ట్రెండింగ్ కోర్సెస్, ఏమంటారు ఇది సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఏఐ, ఐటీ, ఐఎస్ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఫినాన్స్లో కూడా అకౌంటింగ్ అండ్ ఫిన్టెక్ అని ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. ఇలాంటి కోర్సెస్ కూడా కెనడాలో బాగుంటుంది అనమాట. సో నాట్ జస్ట్ దీస్ కోర్సెస్, ఆల్ ద ట్రెండింగ్ కోర్సెస్ వాట్ ద యూత్, ద స్టూడెంట్స్ నౌ దీస్ డేస్ ఆర్ లుకింగ్ ఫర్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ కెనడా అనమాట. కెనడాలో మేజర్ ఇంటేక్స్ ఎప్పుడు ఉంటాయి? బేసికలీ 3 ఇంటెక్సే ఉంటాయి. ఇట్ ఈస్ సిమిలర్ లైక్ యుఎస్ఏ ఓన్లీ. సో మనకి ఫాల్, సమ్మర్ అండ్ స్ప్రింగ్ ఇంటేక్స్ ఉంటుంది. we've just finished the fall intake అనమాట, which is in August. అండ్ నా ఇప్పుడు స్ప్రింగ్ ఇంటేక్ నడుస్తుంది. సో వీఆర్ ఎయిమింగ్ ఫర్ ద స్ప్రింగ్ ఇంటేక్. సో ఇప్పుడు స్టూడెంట్స్ హూ ఆల్ కమ్స్ టు అస్, వీఆర్ ఎయిమింగ్ ఫర్ ద స్ప్రింగ్ ఇంటేక్ అనమాట. సో స్ప్రింగ్ ఇంటేక్ అనేది జనవరి మంత్లో ఉంటుంది అండ్ సమ్మర్ ఇంటేక్ మే మంత్లో ఉంటుంది అనమాట. సో దీస్ టూ, ఫాల్ అండ్ స్ప్రింగ్ అనేది పెద్ద ఇంటేక్స్ అండి. దీస్ ఆర్ ద మేజర్ ఇంటేక్స్. సమ్మర్ అనేది కంపారేటివ్లీ వీ రెండింటితో పోలిస్తే కొంచెం చిన్న ఇంటేక్. సో కోర్స్ అవైలబిలిటీ ఈ ఇంటెక్స్లో కొంచెం తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ద అదర్ టూ. సో ఇఫ్ యూఆర్ సంబడీ యూఆర్ ప్లానింగ్ ఫర్ ద ఏమంటే పర్టికులర్ కోర్స్ ఆర్ హైలీ డిమాండ్ కోర్స్ అంటే ఇట్ ఈస్ బెటర్ యూ గో ఫర్ ద స్ప్రింగ్ ఇంటెక్ ఓన్లీ రాదర్ దాన్ గోయింగ్ ఫర్ ద సమ్మర్ ఇంటెక్. బికాస్ బ్రేక్ కదా, సమ్మర్ బ్రేక్ కాబట్టి మోస్ట్లీ యూనివర్సిటీస్ కోర్స్ అవైలబిలిటీ ఉండదు అనమాట. సో ఈ 2 ఇంటెక్స్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి అకాడమిక్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? మీరు బ్యాచిలర్స్కి చూసుకుంటే, సో మీ ఇంటర్మీడియట్ స్కోర్స్ అనేవి 55 and above, 60 and above ఉంటే సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ మాస్టర్స్, దెన్ యూ వుడ్ బి రిక్వైర్డ్ ఆఫ్ 65 and above with a decent number of backlogs, 8 to 10 backlogs ఉంటే సరిపోతుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసరికి యూ వుడ్ బి రిక్వైర్డ్ ఆఫ్ IELTS, టోఫుల్ ఆర్ పీటీఈ అనమాట. ఈ 3లో ఏదైనా రాయొచ్చు. IELTS అయితే 6 bands ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 6 ఉండాలి. పీటీఈ అయితే 58 and 60 అబవ్నే ఉండాలి. ఆర్ టోఫల్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ 89 and above ఉంటే బెటర్ ఉంటుంది. యూ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ నైస్ యూనివర్సిటీస్, మంచి కోర్సెస్, మంచి యూనివర్సిటీస్ దొరుకుతాయి అనమాట మనకి వీటికి పైగా ఉంటాయి. అఖిల గారు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఏంటి? ఇది వీసాలో ఎలా హెల్ప్ చేస్తుంది? ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ. సో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, SOP అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, విచ్ వెరీన్ లైక్ ఈ SOPలో ఏముంటుందంటే ద హిస్టరీ లేదా ద ఓవరాల్ హిస్టరీ ఆఫ్ అ స్టూడెంట్ ప్రొఫైల్ విల్ బీ దేర్ అనమాట. సో మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, అకాడమిక్స్ ఏదైతే ఉన్నాయో, ద బ్యాచిలర్స్ ఆర్ ద ఇంటర్మీడియట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ విల్ బీ
the information will be there in the statement of purpose, including with the goals. మీరు ఏమైతే గోల్స్ ఉన్నాయో, మీరు ఏమేం చేసుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ వై డిడ్ యూ చూస్ దట్ కోర్స్ అని చెప్పేసి, వై డిడ్ యూ చూస్ దట్ యూనివర్సిటీ అని చెప్పేసి, in what way that course on that university is different from the other universities అని చెప్పేసి ఇలాంటివన్నీ ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో మనము మెన్షన్ చేసి ఉంటాం. దట్ విల్ బీ we will send it to the university అన్నమాట. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ మనకి ఆఫర్ లెటర్ అనేది ఆర్ వీసా అప్రూవల్ లేట్ కూడా దాని మీద బేస్ అవుతుంది. సో కెనడాకి ఎస్ఓపి అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో ఎస్ఓపి బట్టే వాళ్ళు మనకి అప్రూవల్స్ కొన్నిసార్లు దే ఆర్ ఇంటర్లింక్డ్ అనమాట. అట్లా అఖిల గారు, కెనడా వీసా ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Canada visa process is it is very unique and even compared to other processes. Starting with firstly at the student ki there has to be a keen knowledge about the what course is applying with and the universities that is going with అనమాట. సో ఇలాంటివి ఫస్ట్ రీసెర్చ్ చేసుకొని రావాలి. బికాస్ కొన్నిసార్లు స్టూడెంట్కి పర్టికులర్ యూనివర్సిటీ స్పెసిఫిక్ ఉంటుంది, ఆర్ ద లొకేషన్ స్పెసిఫిక్ ఉంటుంది, ఆర్ అదర్వైజ్ స్టూడెంట్కి ఏంటంటే ఈ కోర్స్ అని చెప్పేసి స్పెసిఫిక్ ఉంటుంది. ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉంటే సో ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ దట్ యూ కమ్ విత్ ద రీసెర్చ్ దట్ యూ లుకింగ్ ఫర్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఈజియర్ ఫర్ అస్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ అన్నమాట. లేదు ఇలాంటివి తెలీదు స్టూడెంట్కి, అసలు ఐడియా లేదు, మీ దగ్గరనే మేము ఏమంటారు గైడెన్స్ కోసం వచ్చామని అన్న, ఇట్ ఈస్ ఫైన్. వీ విల్ హెల్ప్ యూ విత్ Exxeella is always there to help you with the process, career guidance and the course guidance అనమాట. If this is done, half of the burden is lesser అనమాట. So the universities and the courses is the major part అనమాట. బికాస్ కెరియర్ గ్రోత్ ఉన్న కోర్స్ చూస్ చేసుకోవాలి అండ్ మంచి యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ వేర్ ద నెక్స్ట్ మీ గ్రోత్ అనేది, మీ కెరియర్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ స్టెప్ హియర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద ఇనిషియల్ స్టెప్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. వన్స్ దట్ ఈస్ డన్ మీకు షార్ట్ లిస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూ యూనివర్సిటీస్ ఇస్తారు, దాంట్లోకని బెస్ట్ ఉన్న యూనివర్సిటీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీస్ యూనివర్సిటీస్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రిఫరెన్సెస్ అండ్ ఆల్సో ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ అనమాట. ఎందుకంటే ఎవ్రీ యూనివర్సిటీ హ్యాస్ అ పర్టికులర్ అకాడమిక్ రిక్వైర్మెంట్, దట్ ఈస్ అ బేసిక్ బేర్ మినిమం థింగ్ అనమాట. సో దిస్ రిక్వైర్మెంట్ బట్టి మనకు షార్ట్ లిస్టింగ్ ఇస్తారనమాట. అందులో మీరు చెక్ చేసుకొని కొన్ని యూనివర్సిటీస్ మీరు మనం చెప్పుంటే వాటికి అప్లై చేస్తాం. వన్స్ దట్ ఈస్ డన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 to 4 weeksలో మనకి ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. సో ఈ ఆఫర్ లెటర్ కండిషనల్ ఆఫర్ లెటర్ ఆర్ అన్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఉంటుంది. సో అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఉంటే దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ అనమాట. నెక్స్ట్ స్టెప్కి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ కండిషనల్ ఆఫర్ లెటర్ ఉంటే యూ హ్యావ్ టు మీట్ అప్ ద కండిషన్స్. These conditions might be anything. It could be the justification, it could be the verification, it could be the additional document that is needed or any other thing. ఇందులో ఏవైనా కావచ్చు. వన్స్ యూ మీట్ అప్ ద కండిషన్స్ యూ విల్ బి టేకెన్ టు ద నెక్స్ట్ స్టెప్ అనమాట. వన్స్ దట్ ఈస్ ఓవర్ మీకు ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈదర్ ఫస్ట్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజ్ ఆర్ అండ్ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద యూనివర్సిటీస్ రిక్వైర్మెంట్ ఆ ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది చేయాలి. వన్స్ దట్ ఈస్ డన్ మీకు LOA అనేది వస్తుంది అనమాట. LOA అంటే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. హియర్ ఇట్ ఈస్ అఫీషియల్ దట్ యూ కెన్ ప్రొసీడ్ విత్ ద నెక్స్ట్ స్టెప్స్ అనమాట. సో మీరు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ LOA మీరు GIC అనేది చూపించుకోవాలి, గ్యారంటీ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. ఇందులో మీకు కావాల్సిన లివింగ్ ఫండ్స్ 1 yearకి కావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉంటుందో అవి చూపించాలన్నమాట. యూజువల్గా 20,635 CAD అన్నది అంటే కెనడియన్ డాలర్స్ అనేది చూపించాలి ఫర్ 1 year. ఇనీషియల్లీ ఇట్ వాజ్ ఎర్లియర్ ఇట్ వాజ్ 10,000 CAD ఏమో ఉంటుంది. నా రీసెంట్గా ఒక 2 ఇంటెక్స్ నుంచి చేంజ్ అయిందనమాట. సో ఇట్ ఈస్ నౌ 20,635 CAD ఉంది. సో ఇది మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇది ఉంటుంది అంటే GIC ఉంటేనే మీకు SGS కేటగిరీలో పడతారు. SGS అంటే స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అంటారండి. సో నాన్ SGS అనే కేటగిరీస్ ఉంటాయి. సో GIC కానివ్వండి, మీరు ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయకపోయినా ఆర్ మీకు మెడికల్స్ లేకపోయినా ఆర్
IELTS English test required mark లేకపోయినా you do not fall under SGS category అన్నమాట. So these are the things that are most important to fall under SGS category. సో SGS కేటగిరీలో GIC ఇంపార్టెంట్ కాబట్టి సో అదైతే మేజర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట. వన్స్ దట్ ఈస్ డన్ మీరు GIC పేమెంట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వుడ్ బీ ద వీసా అప్లికేషన్ అండి. వీసా అప్లికేషన్ కన్నా ముందు మెడికల్స్ చేయించుకోవాలి. సో పీనల్ డాక్టర్స్ ఉంటారు. సో IRCC ఆథరైజ్డ్ పీనల్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ అండర్గానే మనం మెడికల్స్ అన్నది చేయించుకోవాలి. ఆ తర్వాత వీసా అప్లికేషన్ వేయించుకుంటామండి. సో మీరు స్టూడెంట్ పర్మిట్కి అప్లై చేయాలి IRCC పోర్టల్లో అండర్ SGS కేటగిరీలో మనం అప్లై చేస్తాం అనమాట. ఈ కేటగిరీలో మనం అప్లై చేసేప్పుడు దెర్ ఆర్ సర్టెన్ ఫ్యూ డాక్యుమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. మీ అకాడమిక్ స్కోర్స్ కానివ్వండి, ఇంగ్లీష్ టెస్ట్ మనం ఇంతకుముందుగా మాట్లాడుకున్నందుకు, GIC ఇంగ్లీష్ కోర్స్ అండ్ ట్యూషన్ ఫీజ్ కానివ్వండి, IELTS ఆర్ అదర్ పాస్పోర్ట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మనం ఇదైతే అప్లికేషన్ వేసుకుంటాం. అండ్ మీరు స్కెడ్యూల్ చేసుకుంటారండి ఒక స్లాట్ ఫర్ ద బయోమెట్రిక్స్. మీరు స్కెడ్యూల్ చేసిన స్లాట్ ప్రకారంగా మీరు VFS సెంటర్కి వెళ్ళి యుల్ బి గివెన్ యువర్ బయోమెట్రిక్స్ అండ్ ద డాటా అనమాట. సో వన్స్ దట్ ఈస్ డన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, టాట్ టైం దానికి కూడా మీకు వీసా గ్రాంట్ రావడానికి 2 to it is like around 2 to 4 weeks. Sometimes it takes to 6 weeks also, sometimes beyond that also. It depends on the embassy anamata. So అది అయిపోయాక once you'll be getting your visa grant, either it is a visa approval or a visa rejection, whatever it is. Once that is done, you'll be taken with the next steps like pre-departure or post-departure sessions ఉంటాయి. ఈ సెషన్స్ ఫినిష్ చేసుకున్నాక you'll be booking with the flight tickets and fly అవుతారు. వన్స్ యూ ల్యాండ్ ఇన్ కెనడా మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటారు. యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ తర్వాత క్లాసెస్ రిజిస్ట్రేషన్, కోర్స్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇవి చేసేసుకున్నాక యు ఆర్ హ్యాపీ టు గెట్ అలాంగ్ విత్ యువర్ స్టడీస్ అనమాట. అఖిల గారు, యావరేజ్గా కెనడాలో స్టడీ కాస్ట్ ఎంత ఉంటుందంటారు? ఆన్ అన్ యావరేజ్ ట్యూషన్ ఫీజ్ వచ్చేసి లైక్ 15,000 CAD నుంచి 25,000 CAD పర్ ఇయర్ ఉంటుందండి. అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 10,000 CAD నుంచి 15,000 CAD ఉంటుంది. సో ఇఫ్ యూ రిమెంబర్ మనం ఆల్రెడీ 20,635 CAD అనేది ఆల్రెడీ మనము లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం GICలో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇయర్ ఇట్ ఈస్ లైక్ 10,000 నుంచి 15,000 CAD కాబట్టి సో అనదర్ 10,000 CAD మీకు ఆల్రెడీ ఉంటుందన్నమాట మీ అకౌంట్లో. వెరాజ్ ఇట్ ఈస్ GICలో యూజ్ చేసుకోవచ్చు. సో ఈ GIC అన్నది మీకు ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అన్నది మీకు ఇస్తారు టు ద స్టూడెంట్. సో సర్టెన్ అమౌంట్ అనేది that you can use it as your living expenses for your miscellaneous or the expenses that takes in between, like మీకు ట్రావెల్ కానివ్వండి ఆర్ మీ ఫుడ్ కానివ్వండి, రెంట్స్ కానివ్వండి, మీరు GIC నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద యావరేజ్ కాస్టింగ్ ఫర్ ద ట్యూషన్ అండ్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ కెనడా. అఖిల గారు, ఇండియన్ స్టూడెంట్స్కి కెనడాలో స్కాలర్షిప్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీ. So but there is a certain category where the university would be asking with. So if you are a student who has a merit marks, merit profile, then definitely there are scholarship where the university will be providing with. So from the 50% నుంచి 100% వరకు scholarships అనేది ప్రొవైడ్ చేస్తారు, డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తారు. నాట్ ఓన్లీ ద యూనివర్సిటీ గివెన్ స్కాలర్షిప్స్, దెర్ ఆర్ సర్టెన్ స్కాలర్షిప్స్ వేర్ ద కోర్స్ డ్రివెన్ కూడా ఉంటాయి. పర్టికులర్ కోర్సెస్కి, పర్టికులర్ ప్రోగ్రామ్స్కి స్కాలర్షిప్స్ ఉంటాయి. అండ్ ప్రైవేట్ స్కాలర్షిప్స్ అండ్ ద గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఫ్రమ్ ద కెనడా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ యుల్ బి ప్రొవైడెడ్ with. So there are certain scholarships also గవర్నమెంట్ నుంచి కూడా. నాట్ ఓన్లీ దోస్, ఇక్కడ మనకి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్టడీ ఫర్ ద ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ దెన్ 15 నుంచి 20 lakhs వరకు ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది స్కాలర్షిప్. బట్ యూ షుడ్ హ్యావ్ అప్రూవల్, వీసా అప్రూవల్ తర్వాత మీరు యూ కెన్ స్టార్ట్ విత్ ద అప్లికేషన్ అనమాట. అఖిల గారు, వై స్టడీయింగ్ ఇన్ కెనడా స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ చేసుకోవచ్చు. చదువుకుంటూ కూడా పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు. అరౌండ్ 20 hours per week అన్నది లీగలీ ఇట్ ఈస్ గివెన్ అనమాట ఫర్ స్టూడెంట్స్ పార్ట్ టైం చేసుకోవడానికి.
అదర్వైజ్ ఒకవేళ వెకేషన్ పీరియడ్ ఉంటే ఫుల్ టైం చేసుకోవచ్చు. అరౌండ్ 40 hours per week వరకు స్టూడెంట్స్ వర్క్ చేసుకోవచ్చు. దే విల్ బి పేడ్ విత్ 16 CAD నుంచి 20 CAD per hour అనేది ఇస్తారు కెనడాలో. ఇట్ డిపెండ్స్ వేర్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అనమాట. ఆన్ క్యాంపస్ చేస్తున్నారా, ఆఫ్ ద క్యాంపస్ చేస్తున్నారా, డిపెండ్స్. దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది వస్తుంది. మీరు ఆన్ క్యాంపస్ చేసుకుంటే యూ విల్ బీ లైక్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి. గ్యారంటీడ్ ఉంటుంది, బట్ కొంచెం లెస్గా ఉంటుంది వెరాస్ కంపేర్డ్ టు ద ఆఫ్ ద క్యాంపస్. యూ కెన్ వర్క్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండి. ఆన్ ద క్యాంపస్ అయితే మీకు లైబ్రరీస్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ క్లబ్ కానివ్వండి, లాంగ్వేజ్ యాక్టివిటీ క్లబ్స్ ఉంటాయి, కల్చరల్ క్లబ్స్ ఉంటాయి, డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. దే ఆర్ థియేటర్స్ ఆల్సో సమ్ టైమ్స్. అండ్ అసిస్టెంట్షిప్ కూడా ఇస్తారు. అండర్ ప్రొఫెసర్ కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ పెయిడ్ అసిస్టెంట్షిప్ అనమాట. సో అలానే చేసుకోవచ్చు. ఆర్ ఆఫ్ ద క్యాంపస్ కూడా దే ఆర్ డిఫరెంట్ ప్లేసెస్ దట్ యు వర్క్ విత్, లైక్ ఎనీ రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, మాల్స్, ఎనీవేర్ వేర్ ఎవర్ యూర్ కంఫర్టబుల్ విత్. ఇక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్స్ జస్ట్ 20 hours per week అనేది. అఖిల గారు, కోఆప్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? అవి ఎందుకు అంత పాపులర్గా ఉన్నాయి? ఇవి కోఆపరేటివ్ ప్రోగ్రామ్స్ అంటారండి. వీటిని ఏంటంటే యూ విల్ బీ వర్కింగ్ వెన్ యూర్ స్టడింగ్ ఓన్లీ అనమాట. యూ విల్ బీ గెయినింగ్ ఏమంటారు ఎడ్యుకేషన్తో పాటు యూ విల్ బీ పేడ్. సో దీస్ ఆర్ కాల్డ్ కోఆప్స్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇందులో మీరు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. ఇది వెన్ యూ యాడ్ దీస్ టు యువర్ రెజ్యూమే, యూ కెన్ బిల్డ్ యువర్ రెజ్యూమే విత్ దీస్ ప్రోగ్రామ్స్ అనమాట. అండ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు స్టార్ట్ విత్ అండ్ హౌ టు గెట్ ఎంగేజ్డ్ విత్ ద వర్క్. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ నథింగ్ ఫర్ ద ఇంటర్న్షిప్. సింప్లీ మన అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇట్స్ నాట్ అన్ ఇంటర్న్షిప్, బట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఇంటర్న్షిప్ అనే చెప్పొచ్చు కోఆప్స్ అంటే. అఖిల గారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అంటే ఏంటి? దాని డ్యూరేషన్ ఎంత ఉంటుందంటారు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అంటే మీ చదువు అయిపోయాక దెర్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వేర్ ద గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది, వేర్ యూ కెన్ సర్చ్ ఫర్ అ జాబ్ అండ్ యూ కెన్ సెక్యూర్ అ జాబ్ అనమాట. సో ఈ పీరియడ్ మనకి అంటే వెంటనే మనకి జాబ్ చదువు కాగానే దొరకదు కదా. there has to be a certain period, right? So that is the post study work permit anta. That period is called the post study work permit. So initial ga like 1 year masters unte 1 year post study work permit untundi, 2 year masters unte 2 year post study work permit untundi. Based on the course study based on the course period batti meeku post study work permit kuda provide chesta oka 3 years lope meeku post study work permit anadi ivadam jarugutundi. అఖిల గారు, కెనడాకి స్టూడెంట్స్ తమ స్పౌస్ లేదా చిల్డ్రన్స్ని డిపెండెంట్స్గా తీసుకెళ్ళొచ్చా? డెఫినెట్లీ తీసుకెళ్ళవచ్చు, బట్ దేర్ హ్యాస్ టు బీ ద ఫండ్స్ అవైలబుల్ ఫర్ దెమ్ అనమాట. సో స్టూడెంట్స్ ఎలా అయితే మనము జిఐసి మెయింటైన్ చేస్తారో, లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం చూపిస్తారో, అలానే అమౌంట్ వీళ్ళకి కూడా చూపించాలి. స్పౌస్ కానివ్వండి, చిల్డ్రన్స్ కానివ్వండి, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా చూపిస్తున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ దేర్, లైక్ హౌ విల్ యూ స్పాన్సర్ దెమ్ ఆర్ హౌ విల్ యూ గివ్ ద ప్రొవిజన్స్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ అని చెప్పేసి మీరు జస్టిఫికేషన్ కానివ్వండి, ఎక్స్పెన్సెస్కి కావాల్సిన ఫండ్స్ కానివ్వండి చూపించుకుంటే డెఫినెట్లీ వెళ్ళొచ్చు డిపెండెన్స్కి. అక్కడికి వెళ్ళాక స్పౌస్ ఓపెన్ వర్క్ పర్మిట్ మీద ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయితే పిల్లలైతే డిపెండెంట్ వీసా మీద ఎడ్యుకేషన్ కూడా చేసుకోవచ్చు. అఖిల గారు, కెనడాలో స్టూడెంట్స్ లైఫ్ స్టైల్ మరియు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. It is the safest place, I would say. It is a very large place and a very safest place. So మీకు అంటే యూత్ఫుల్ యాక్టివిటీస్ కూడా బాగా ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి, దెర్ ఆర్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు బాగా ఎంగేజింగ్గా ఉంటారు. దెర్ ఆర్ హెల్త్ కేర్ డిస్కౌంట్స్ ఉంటాయి అండ్ మల్టీకల్చరల్ క్యాంపసెస్ ఉంటాయి స్టూడెంట్స్కి. అండ్ దెర్ ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్. దీస్ పీపుల్ ఆర్ వెరీ వెల్కమింగ్. అండ్ దెర్ ఆర్ కొన్ని సిటీస్ ఉంటాయండి, లైక్ టొరంటో, వ్యాంకోర్ అని చెప్పేసి, మాంట్రియాల్ అండ్ క్యాల్గరీ, ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఇట్ ఈస్ వెరీ హ్యాపెనింగ్ ప్లేసెస్ అనమాట. లైక్ హౌ ముంబై అండ్ ఆల్ ఈస్ హ్యాపెనింగ్ ప్లేసెస్ హియర్ ఇన్ ఇండియా. అక్కడ కూడా దెర్ ఆర్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్. ఇక్కడ మీరు వర్క్ కానివ్వండి, ఆర్ ఇఫ్ యూ గెట్ అ జాబ్ దేర్ ఆల్సో, or if you fall into education wise కూడా మీ యూనివర్సిటీస్ అలాంటి ప్లేసెస్లో చూసుకున్నా
it is nice and you'll be enjoying these places anamata, to be seen places anamata ivi. Yeah, so it is overall ga manchi country, and education kaakunda meeku work wise part time wise kuda manchi place anamata. అఖిల గారు, అలాగే స్టూడెంట్స్కి ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్లో అకామిడేషన్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటారు? ఆన్ క్యాంపస్ అకామిడేషన్ అంటే మీకు యూజువల్గా 800 కెనడియన్ డాలర్స్ నుంచి 1000 కెనడియన్ డాలర్స్ వరకు అవుతుంది. ఆఫ్ ద క్యాంపస్ అయితే ఇట్ ఈస్ లెస్సర్ దాన్ దాట్ అనమాట. కుడ్ బి 400 కెనడియన్ డాలర్స్ నుంచి 600 కెనడియన్ డాలర్స్ వరకు కావచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ యువర్ చాయిస్ అండి. మీరు ఆఫ్ ద క్యాంపస్ తీసుకున్నా ఆన్ ద క్యాంపస్ తీసుకున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ చాయిస్ అనమాట. ఇఫ్ యు ఆర్ సంబడీ హూ ఈస్ లైక్ interested to have some freedom, want to explore the country, want to explore the place there, you want to be with your friends, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్తున్నారు, మీరు ఇండియన్ కమ్యూనిటీస్ నుంచి మింగిల్ అవుదాం అనుకుంటున్నారు, యూ వాంట్ గెట్ కనెక్టెడ్ విత్ దెమ్, ఇలాంటివి ఏమైనా ఉంటే go off the campus అని. లేదు, you want safety and security and you need not to waste your time and energy on the transport and all, మీరు వర్క్ కూడా పార్ట్ టైమ్స్ కూడా మీరు ఆన్ క్యాంపస్ చూసుకుంటున్నారు, అలాంటివి ఏమైనా ఉంటే ఆన్ ద క్యాంపసే మీరు అకామిడేషన్ చూసుకోండి. ఎనీవేర్ ఇట్ ఈస్ యువర్ చాయిస్ అండి. వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్ ద క్యాంపస్ ఆర్ ఆన్ ద క్యాంపస్, దేర్ ఆర్ ఆల్వేస్ ఆప్షన్స్. బట్ ఇఫ్ యూర్ looking for an on the campus accommodation, you have to be prior to the application anamata, because first comes first serves అనేది ప్రాసెస్ జరుగుతుంది ఎక్కడైనా కానీ. సో ఇట్ ఈస్ బెటర్ ముందే వెళ్ళి మనం అప్లికేషన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అఖిల గారు, అలాగే కెనడా ప్రాసెస్లో స్టూడెంట్స్కి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎలా సపోర్ట్ చేస్తుంది? స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ విత్ కోర్స్ గైడెన్స్ కానివ్వండి, కెరియర్ గైడెన్స్ కానివ్వండి, షార్ట్ లిస్టింగ్ కానివ్వండి, మీకు SOP ప్రిపరేషన్ విచ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూఆర్ ఇన్ కెనడా ప్రాసెస్. SOP కానివ్వండి, కొన్ని LORs ఎలా చేయించుకోవాలని చెప్పేసి ఇలాంటివి ఏమైనా గైడెన్స్ కానివ్వండి, మీకు డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ అయితే మేము చేయిస్తామండి. అండ్ నాట్ ఓన్లీ దీస్, బిట్వీన్ ద ప్రాసెస్ కూడా వీసా ప్రాసెసింగ్ కానివ్వండి, అడ్మిషన్ ప్రాసెస్ కానివ్వండి మేము హెల్ప్ చేస్తాము. ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్ ఈస్ లుకింగ్ ఫర్ అన్ ఎడ్యుకేషనల్ లోన్ ఆల్సో, ఎస్ వీ హ్యావ్ అవర్ ఓన్ లోన్ వింగ్ ఉంది మాకు. సో వీ డూ హెల్ప్ యూ విత్ ద ఎడ్యుకేషన్ ఆల్సో. అండ్ నాట్ ఓన్లీ దాట్, మీకు ఆఫ్టర్ వీసా కూడా పోస్ట్ డిపాచర్, ప్రీ డిపాచర్ సెషన్స్ కూడా మేము చేపిస్తాము. వీ డూ ద ట్రావెల్స్ అనమాట. సో ఫ్లైట్ టికెట్స్ కూడా మీరు మాత్రుగానే బుక్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఆఫ్టర్ గోయింగ్ దేర్ అండ్ ఎన్రోల్మెంట్ తర్వాత కూడా, ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ హ్యాపెనింగ్ విత్ ద గ్రాడ్యుయేషన్ అండ్ యూ వాంట్ టు కాల్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ రిలేటివ్స్ అంటే కూడా మేము విజిటింగ్ వీసాస్ చేస్తాము, మేము టూరిస్ట్ వీసాస్ కూడా చేస్తాము. అండ్ మీకు తర్వాత కూడా మీకు PR కానివ్వండి, సిటిజన్షిప్ కోసం కూడా కానివ్వండి, వీ డూ హ్యావ్ అవర్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ విత్. సో వన్ స్టాప్ సొల్యూషన్ అండి. స్టార్టింగ్ విత్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ వీ డూ ఆల్ ద ప్రాసెసింగ్ అనమాట. కెనడాలో స్టడీ చేయాలని ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్కి మీ ఫైనల్ అడ్వైస్ ఏంటి? ఫైనల్ అడ్వైస్ అంటే ఐ వుడ్ సే విత్ లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది డెఫినెట్లీ మనం GIC అనేది వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కాబట్టి, మీకు GICలో కావాల్సిన అమౌంట్ ఏదైతే 20,635 కెనడియన్ డాలర్స్ ఉందో అది ఖచ్చితంగా మీరు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి, అరేంజ్ చేసి పెట్టుకోండి. అండ్ SOP, you have to get ready with your SOP because it plays a very crucial role and very vital role in your visa process anamata. So SOP has to be well prepared. And if you are a student who is in like F41 and 42 unte, focus on your education and get the good marks so that you'll be given with the scholarships and all. మీరు జీరో కాస్ట్లోనే మీరు మీ స్కాలర్షిప్ నుంచి అండ్ GTA అంటే మీ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అసిస్టెంట్షిప్ త్రూగా మీరు డెఫినెట్లీ మీరు స్కాలర్షిప్ మీ ట్యూషన్ ఫీజ్ దట్ బర్డన్ అనేది మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఫోకస్ ఆన్ ద ఎడ్యుకేషన్ అండ్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అండ్ బీ ప్రిపేర్డ్ విత్ ద ఫండింగ్స్ అండ్ ఆల్. అండ్ SOP స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. అండ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ ఐ విల్ ఆల్వేస్ సే ద స్టూడెంట్ ఈజ్ లైక్ ప్రయర్గా స్టార్ట్ చేసుకోండి ప్రాసెస్, సో దట్ the process goes hassle free అనమాట. If you are somebody who are aiming for spring intake which is in Jan and you come to us in December month, there is a lot in between that has to happen. కాబట్టి మీరు అంత ఫాస్ట్గా వచ్చి నేను IELTS రాయలేదు, ఏం రాయాలి, ప్రాసెస్ చేసేసి అంటే కుదరదు, అలా కుదరదు.
3 months ప్రయర్గా స్టార్ట్ చేసుకుంటేనే ఏ ప్రాసెస్ అయినా నాట్ ఓన్లీ టు కెనడా ఏ కంట్రీకైనా స్మూత్గా ప్రాసెస్ కావాలంటే ప్రయర్గా స్టార్ట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ అనమాట. అలాగే ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆఫీసెస్ బ్రాంచెస్ ఎక్కడున్నాయి? ఇనిషియలీ వీ స్టార్టెడ్ దిస్ ఇన్ యుఎస్ అండ్ మినిపోలిస్ మినిసోటాలో స్టార్ట్ చేసాము. మా చైర్మన్స్ డాక్టర్ అరవింద్ అసవెలి గారు స్టార్టెడ్ దిస్. ఫ్రమ్ దేర్ ఆన్ వీ ట్రై టు ఎక్స్పాండెడ్ అవర్ బ్రాంచెస్ అనమాట. మాకు విజయవాడలో బ్రాంచ్ ఉంది విచ్ ఈజ్ అవర్ హెడ్ క్వార్టర్స్ రైట్ నౌ. అండ్ ఆఫ్టర్ దాట్ వీ ఆల్సో ఎక్స్పాండెడ్ అవర్ వింగ్స్ టు గుంటూరు అండ్ వైజాగ్ also. And here at Hyderabad maku Somajiguda, Gachibowli, KP, HP and Madhapurlo branches unnai. So if you are in and around these places you can come visit us. Otherwise మీరు ఇంత దూరం రాలేదు అనుకున్న we do connect virtually. There are also virtual sessions that we conduct with. So we are on to different platforms అంటే మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాము. సో మీరు ఇక్కడ ఎక్కడైనా యూ కెన్ రీచ్ అస్ అనమాట. సో వెబ్సైట్స్కి వెళ్ళండి, యూ కెన్ గెట్ యువర్ కన్సల్టేషన్ దేర్, యూ కెన్ బుక్ అ కన్సల్టేషన్ దేర్. సో 15 to 20 minutes కన్సల్టేషన్ బుక్ చేసుకొని మా టీమ్ మెంబర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. దే విల్ స్కెడ్యూల్ అ మీటింగ్, దే విల్ బుక్ యువర్ స్లాట్ అండ్ మీకు ఎప్పుడైతే అవైలబుల్గా ఉన్నారో బికాజ్ యుల్ బీ వర్కింగ్ ఆర్ యు ఆర్ ఎంగేజ్ విత్ సమ్ అదర్ థింగ్స్. సో మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నారో అన్నీ చూసుకొని యూ కెన్ బుక్ అ కన్సల్టేషన్ అండ్ దేర్ ఆల్సో యుల్ బీ గెట్టింగ్ యువర్ కెరియర్ గైడెన్స్ ఆర్ యువర్ కోర్స్ గైడెన్స్. సో వర్చువల్గా కానివ్వండి ఆర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఎనీవేస్ ఇట్ ఈస్ సేమ్ విత్ అస్. సో మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. we are always happy to help our students through our consultations అన్నమాట. కెనడాలో ఎలా మాస్టర్స్ చేయాలి అనే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.